హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలా మంది చనిపోయే స్టేజ్‌లో ఉంటారు. ఓకేనా? వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు అసలు లైఫ్‌లో ఏమి రిగ్రెట్ అవుతున్నారు? అంటే ఇది చేసుంటే బాగుండేది. లేకపోతే నేను అదనుకున్నాను. అది ఫాలో అయ్యుంటే బాగుండేదని చెప్పి కొన్ని చెప్తా ఉంటారు గదా! అట్లా వందలాది మందిని అడిగి తెలుసుకొని ఒక బుక్ రాసారు. 'టాప్ 5 రిగ్రెట్స్ ఆఫ్ ద డయింగ్' అని చెప్పి ఒక బుక్ ఉంది. అది చదివిన తర్వాత నాకు మైండ్ బ్లో అయిపోయింది. ఏంటంటే ఇంతమందిని అడుగుతున్నారు గదా! డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌ని. డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తదనుకుంటున్నాం. కానీ విచిత్రంగా ఏం తెలిసింది తెలుసా? వీళ్ళందరూ చెప్పింది ఆల్మోస్ట్ సేమ్ లాగుంది. సో, అలాంటియన్నీ కలెక్ట్ చేసుకొని ఈ బుక్‌లో రాసారు. సో, టాప్ 5 ఈరోజు చెప్పబోతున్నాను. ఏమి రిగ్రెట్స్ ఫీల్ అయ్యారని. ఎందుకో తెలుసా? ఇక్కడ భయపెట్టడానికి అయన్నిటి కోసం కాదు ఇది వీడియో చేసింది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే చాలామంది చివరి వరకు ఎళ్ళినప్పుడు లైఫ్‌లో అప్పుడు ఇది చేసుంటే బాగుండేదు. అబ్బా! అది నేను అనుకున్నప్పుడు చేసుంటే బాగుండేది అని ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ మనకొద్దు. మనం ఇప్పటి నుంచి అన్నీ చేద్దాం. సో, లైఫ్ మజాగా అయిపోవాలి. ఓకేనా? సో, ఆ రిగ్రెట్స్‌లో ఒక రిగ్రెట్ మాత్రం అందరికన్నా నంబర్ 1 మోస్ట్ కామన్ రిగ్రెట్. అంటే ప్రతి ఒక్కరికి ఈ రిగ్రెట్ ఉంది. ఏంటంటే, నేను నా లైఫ్‌ని నేను అనుకున్న విధానంగా బతుకునుంటే బావుండేది అనేది. ఏంటో చెప్తాను వినండి జాగ్రత్తగా. ఇప్పుడు చాలామంది ఏంటంటే, ఏమైనా చేయాలనుకుంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి భయపడుతూ వాళ్ళు చెయ్యరు. సో, రిలేటివ్స్ ఏమనుకుంటారు, లేతే పేరెంట్స్ ఏమనుకుంటారు, లేతే సొసైటీ ఏమనుకుంటున్నారు, లేతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారని చెప్పి వాళ్ళకి నిజంగా సొంతంగా ఒకటి చేయాలనిపించినా గూడా చేయకుండా వేరే వాళ్ళ కోసం బతుకుతా ఉంటారు. యెస్! లైఫ్‌లో చాలా డిఫికల్టీస్ కొంతమందికి ఉండొచ్చు. కానీ కొంచెమైనా టైం ఉంటుంది. వాళ్ళు ఏం చేసుకోవాలో అది చేసుకోడానికి. కానీ అయినా గూడా ఆ కొంచెంలో గూడా ఏమనుకుంటారంటే, ఓకే. నేను ఇది చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో, లేకపోతే నేను ఫెయిల్ అయితే ఏంటని చెప్పి ఎప్పుడూ ఆగిపోతా ఉంటారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మామూలుగా ఫోమో అని మీరు వినుంటారు. ఏంటి? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే నేనేమైనా మిస్ అయిపోతానేమో, లేకపోతే ఇప్పుడు ఆ టీవీ షో అందరూ చూస్తున్నారు 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నేను చూడకపోతే మా ఫ్రెండ్స్ అడిగితే నేను మిస్ అయిపోతానేమో, లేకపోతే దీంట్లో నేను మిస్ అయిపోతానని చెప్పి భయపడతా ఉండేది ఫోమో. అది అందరికి తెలుసు. కానీ ఫోపో అనేది కూడా ఒకటుంది. ఏంటంటే ఫియర్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్. అంటే వేరే వాళ్ళ ఒపీనియన్‌ని ఫియర్ చేయటం అనేదే ఫోపో. ఎక్కడైనా విన్నారా ఈ కాన్సెప్ట్? వినలేదు కదా! సో, బేసిక్‌గా ఏంటంటే ప్రతి ఒక్కరు కాన్స్టెంట్ ఇదే. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకోండి. నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారని వదిలేస్తారు. ఒకేళ మీరు ఒక మదర్ ఓకేనా? మీరు మామూలుగా సైడ్ బిజినెస్ ఒక చిన్నది స్టార్ట్ చేద్దామంటే, అమ్మో! నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశానంటే పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకుంటారేమో, మళ్ళీ వేరే వాళ్ళు బంధువులు ఏమనుకుంటారని చెప్పి భయపడతా ఉంటారు. ఎప్పుడు ఇట్లా భయపడి, భయపడి ఏమవుతుందంటే వేరే వాళ్ళకి నచ్చినట్టు మీరు బతుకుతున్నారు. కొంతమందికి ఏంటంటే ఇది చేస్తే ఫెయిల్ అయితే ఏంటి? లేకపోతే క్రిటిసైజ్ చేస్తే నేను భరించలేనంటే అయితే ఏంటి? ఇప్పుడు చాలా మంది ఎంత టాప్ పీపుల్ అని చూసుకోండి. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని తిడుతున్నారు కదా! సో, మనం ఏమి స్పెషల్ ఏమి కాదు. సో, బేసిక్‌గా ఏంటంటే నేను నా లైఫ్‌లో కొన్ని చేయాలనుకుంటున్నా. అది చేస్తాను. ఇప్పుడేంటంటే కొంతమందికి ఫుల్ జాబ్స్ ఉంటాయి. అది నచ్చకపోవచ్చు. కానీ వేరే చేయాలని ఉంటది. మొత్తం మానేసి చేయమని చెప్పట్లేదు. కొంచెం టైం మిగిలుంటది కదా! ఆ టైంలో మీరు ట్రై చేయండి. సో, బేసిక్‌గా ఏంటంటే మీరు ఆ రిగ్రెట్‌తో మాత్రం ఎండ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎలా ఉందంటే గాడ్ మిమ్మల్ని మీరు మీ స్టైల్‌లో బతుకుతారని చెప్పి లైఫ్ ఇస్తే వేరే వాళ్ళకి బతుకుతే మరి మీకు లైఫ్ ఇచ్చి యూజ్ ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ అనేది గ్రూప్ ప్రాజెక్ట్ కాదు. సోలో ప్రాజెక్టే. సో, బేసిక్‌గా అందుకనే మనం ఒకటి కరెక్ట్ అనుకున్నప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళడమే. యెస్! ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతాయి. దాన్ని నేర్చుకొని మళ్ళీ అడాప్ట్ చేసుకుంటూ ఎళ్ళాలి. అంతేగాని నేనేం చేయను ఇట్లానే ఉంటాను అనుకోవద్దు. ప్లస్ దీంట్లో ఇంకో నెగెటివ్ ఉండొచ్చు. ఏంటంటే నాకు ఇష్టం వచ్చింది చేయాలనిపిస్తుంది. నేను ఇష్టం వచ్చింది చేస్తాను. నా బతుకు నేను బతుకుతానంటే అలా కూడా కాదు. సో, మీకు కామన్ సెన్స్‌తో ఎలా చేయాలో అలా చేయండి. సో, సెకండ్ రిగ్రెట్ ఏం చెప్పేది తెలుసా? నేను ఇంత కష్టపడి పని చేయకుండా ఉండుంటే బాగుండేది. అంటే నేను ఇంత కష్టపడి ఎక్కువ పని చేయకుండా ఉండుంటే బాగుండేది అని మీనింగ్. అంటే ఇక్కడ గుర్తుపెట్టండి. ఓకే. ఎక్కువ పని చేశారని బాధపడుతున్నారు కాబట్టి నేను పని చేయను అని అనుకుంటారా? కాదు. అది కాదు కాన్సెప్ట్. ఏంటంటే చాలా మందికి వర్క్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళు ఏం చేస్తారు? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయరు. సో, అందుకని ఏంటంటే ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు. వర్క్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్ చెడిపోతా ఉంటది. హెల్త్ చెడిపోతది. తర్వాత ఏమైనా చేయాలన్న కోరికలు చెడిపోతా ఉంటాయి. అన్నీ పోవడం వల్ల ఏంటంటే చివరికి ఏమవుతుందంటే నేను ఓన్లీ వర్క్ చేశాను. ఇంకేం చేయలేదు. లైఫ్ అంతా వర్క్‌లో పోయింది. ఎవరి కోసం పని చేశాను అన్న ఫీలింగ్‌లో ఉంటది. సో, వీళ్ళందరూ కూడా అదే ఉంది. అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు? మనము కొన్ని ప్రయారిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు వర్క్ అంతా చేసుకోవచ్చు. ఇంటికొచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటారు. అలా కాదు. వచ్చిన తర్వాత మీకు నచ్చింది ఏమైనా ఒక 15 నిమిషాలు చేయండి. మీ ఫ్యామిలీతో ఒక అరగంట టైమ్ స్పెండ్ చేయండి. వీకెండ్స్‌లో పక్కా ఒక చోటుకెళ్ళాలని ఫిక్స్ అవ్వండి. మీరందరూ కాల్స్ వస్తే కొన్ని చిట్స్ ఎయండి. ఏసిన తర్వాత ఇప్పుడు ఏది పిక్ చేస్తే అక్కడికెళ్ళండి. అలా కొంచెం లైఫ్‌ని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేయాలి. అంతేగాని వర్క్ చేయకూడదని చెప్పట్లేదు. వర్క్ చాలా ఇంపార్టెంట్. కానీ అలా అని చెప్పి మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది హెల్త్‌లో చేసే పెద్ద నెగ్లెక్ట్ ఇదే. ఏంటంటే నాకు టైం లేదు అంటారు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ఇప్పుడు మామూలుగా మీరు ఒక ఇంపార్టెంట్ చోటుకెళ్ళాలి కార్‌లో ఓకేనా? ఫ్యూయల్ లేదు. అంటే ఈ ఆయిల్ లేదని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పాడు. నాకు టైం లేదు నేను ఎళ్ళాల్సిందే అంటే మీరు రీచ్ అవుతారా డెస్టినేషన్? అవ్వలేరు. మధ్యలోనే ఆగిపోతారు. అట్లనే ఏంటంటే మనం హెల్త్ అనేది ప్రయారిటీ పెట్టుకోకపోతే అదే ప్రయారిటీ అయిపోతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు కష్టపడి సంపాదించి తర్వాత మొత్తం మెడికల్ బిల్స్‌లో కట్టాలా? అంత అవసరం లేదు కదా! సో, అందుకనేంటే ప్రతి దానికి దాని టైం పెట్టండి. ఓకేనా? సో, ఇప్పుడు థర్డ్ రిగ్రెట్ ఏంటంటే నేను వాళ్ళకి నేను అనుకున్న ఫీలింగ్స్ చెప్పుంటే బావుండేది అనే ఫీలింగ్.
ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టం, లేతే వాళ్ళ సిబ్లింగ్స్ అంటే ఇష్టము, లేతే వాళ్ళ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంటుంది. బాగా లోపల ఉంటుంది. ఓకేనా? వాళ్ళ చిల్డ్రన్ అంటే కూడా చాలా ఇష్టం. కానీ ఒక్కోసారి చెప్పుకోరు. ఏంటంటే చెప్పుకుంటే ఏమన్నా క్రింజ్‌గా ఉంటదా? లేకపోతే నన్ను తక్కువగా అనుకుంటారా? లేతే బాగుండదేమో చుట్టుపక్కల ఎవరు చెప్పుకోవట్లేదు కదా! అని చెప్పి ఏమి ఫీలింగ్స్ చెప్పుకోరు. లోపలే ఉంచుకుంటారు. మీరేమనుకుంటారు? నేను వాళ్ళని ప్రేమగా చూసుకుంటున్నాను కదా! వాళ్ళకి తెలుస్తూ ఉంటదంటే, యెస్ తెలుస్తది. కానీ ఒక్కోసారి చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా చాలా మంచిగుంటుంది. ఇప్పుడు మీరు ఊహించుకోండి వేరే వాళ్ళ కోసం ఏమైనా చేశారు. వేరే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని థాంక్స్ అని చెప్పి మీరు ఇట్లా చేయటం వల్ల ఆనందం వాళ్ళ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అయిందని చెప్పారనుకోండి. మీకెలా అనిపిస్తది? ఒక రేంజ్‌లో సూపర్ అనిపిస్తది కదా! అట్లనేంటంటే చాలా మంది లోపల పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఒక రోజు మీరెళ్ళండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ పార్ట్నర్ దగ్గరకో, మీ పేరెంట్స్ దగ్గరికెళ్లి చెప్పండి. ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటున్నా క్రింజ్‌గా ఉండొచ్చు. కానీ నేను చెప్తున్నదేంటంటే థాంక్స్. మీరు నన్ను చాలా బాగా పెంచారు. కష్టపడినా గూడా చాలా మంచిగా చేశారు. నేను ఒక్కోసారి పిచ్చి బిహేవ్ చేసినా గూడా నన్ను చూసుకొని వెంటనే అర్థం చేసుకుంటారు. లోకంలో ఎవరు అలా చేయరు అని చెప్పి మీ పేరెంట్స్‌కి చెప్పొచ్చు. లేదంటే మీ వైఫ్‌కెళ్ళి ఏంటంటే నిన్ను సరిగ్గా ఒక్కొక్కసారి నేను పట్టించుకోకపోవచ్చు వర్క్‌లో పడిపోయి. కానీ ఇక్కడి నుంచి పట్టించుకుంటా. కానీ నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించడం నాకు ఎప్పుడూ హ్యాపీగా అనిపిస్తుంది. అది మాత్రం మర్చిపోవద్దు. ఇయన్నీ ఏంటంటే మీరు సినిమా డైలాగ్స్ అనుకుంటారు. కాదు రియాలిటీ. ఇప్పుడు చిల్డ్రన్ దగ్గర కూడా అందరూ ఏంటంటే స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ అలా గాకుండా అప్రిషియేట్ చేయండి. నువ్వు మామూలుగా నాకు పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నువ్వు ఇట్లా చేయటం వల్ల హ్యాపీగా ఉంది. నువ్వు ఇలా చిన్న చిన్నవి చేయటం నాకు నచ్చలేదు. కానీ ఈ చేయటం హ్యాపీగా ఉంది. అట్లా చెప్పడం అనేది ఒక స్కిల్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజ్‌లో ఉన్నారు. మీ ఫ్రెండ్ మీకేదో హెల్ప్ చేశాడు. హెల్ప్ చేస్తే థాంక్స్ అని చెప్పకుండా మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత ఒకసారి చెప్పండి. నువ్వు ఆ రోజు నాకు అలా చేయటం వల్ల నాకు హెల్ప్ అయింది. అలా చెప్పడం వల్ల అంటే హ్యాపీగా ఉంటుంది. ప్లస్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలంటే అప్రిసియేషన్ లెటర్స్ అనేది మీరు చేస్తే బావుంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నేను చాలా చోట్ల ఫ్లై చేస్తా. వరల్డ్ వైడ్ తిరుగుతా ఉంటాను కదా! అక్కడ ఎవరైనా స్టాఫ్ గాని ఎవరైనా మంచిగా చేస్తే నేను వాళ్ళ మీద ఒక లెటర్ రాస్తాను. రాసి వాళ్ళ సుపీరియర్స్‌కి పంపిస్తాను. వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఎంత మమ్మల్ని రికగ్నైజ్ చేసి జస్ట్ థాంక్ యూకే ఆగిపోలేదు. వాళ్ళు రికగ్నైజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి పంపించడం వల్ల ఏమవుతది? ఒకటి వాళ్ళ వర్క్‌ని గుర్తించినట్టు అవుతది. ప్లస్ వాళ్ళ ప్రమోషన్స్ అలా కూడా రావచ్చు కదా! సో మీరు ఫ్రీగా చేసే పనులు ఇవన్నీ. సో ఈసారి ఏంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకేమైనా ఫీలింగ్స్ ఉంటాయి. మీకు ఎప్పుడో ఒక ఫ్రెండ్ ఏదో హెల్ప్ చేశాడు. ఇప్పుడు రాయండి. ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఆ రోజు చేసిన తర్వాత ఇప్పటికి నేను గుర్తుపెట్టుకున్నాను. థాంక్ యూ అని రాయండి. ఎంత సూపర్ ఉంటదో ఊహించుకోండి. ఫోర్త్ రిగ్రెట్ అందరూ ఫీల్ అయిందేంటో తెలుసా? నా ఫ్రెండ్స్‌తో కొంచెం టచ్‌లో ఉంటే బాగుండేదని మీనింగ్. ఇప్పుడేంటంటే ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్‌తో తిరిగి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవద్దు అయన్నీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే వర్క్ అయిపోతుంది. లేకపోతే లైఫ్ అనుకోని ఏమవుతుందంటే మన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ లేకపోతే మనకి ఎప్పటినుంచో నచ్చిన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని మనం మర్చిపోయాం. ఎప్పుడైనా రిప్లై ఇచ్చలే, ఎప్పుడో పండగలు అప్పుడు మెసేజ్ చేయొచ్చులే అట్లా అనుకుంటా ఉంటాం గానీ దానివల్ల ఏమవుతుందంటే స్లోగా ఆ రిలేషన్‌షిప్ అనేది చచ్చిపోతది. ఎగ్జాంపుల్ ఏంటి? మీరు వాళ్ళని తిట్టుకోవడం వల్ల, లేతే మీరు కొట్టుకోవడం వల్ల రిలేషన్‌షిప్స్ పోవు. ఏంటంటే పోస్ట్‌పోన్ చేయటం. మెసేజ్ చేయాలిగా సరే తర్వాత చేద్దాం అని చెప్పి ఏంటంటే స్లోగా ఆ స్పార్క్ తర్వాత ఆ ఫ్రెండ్‌షిప్ అనేది పోతుంది. సో నేనేం చెప్తున్నా అంటే ఫ్యూ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఆ పీపుల్‌ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మంత్లీ వన్సా లేదా 2 మంత్స్‌కి ఒక్కసారైనా ఫోన్‌లో అయినా కాన్వర్జేషన్ అయినా జాయిన్ అవ్వండి. లేదంటే ఒక చోటైనా కలవండి. మేము మా ఫ్రెండ్స్ అలానే చేస్తాం. ఏంటంటే మంత్లీ వన్స్ ఒక్కసారి అందరం కలుద్దామా? లేకపోతే ఒకసారి వీడియో కాల్ గాని, ఫోన్ కాల్ గాని చేసుకొని అసలు అప్డేట్స్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఒక్కసారి కమిట్మెంట్స్ పెట్టుకుంటాం. సో అట్లా ఏంటంటే మీరు కూడా కమిట్మెంట్ పెట్టుకోండి. నేనేం చేస్తా అంటే మా ఫ్రెండ్స్ బర్త్‌డే వరల్డ్ వైడ్ అంటే యూఎస్ఏ, ఆస్ట్రేలియా, పోలాండ్ ఎక్కడికైనా చూసినా అక్కడ ఫారినర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ బర్త్‌డేస్ నోట్ చేసుకుంటాను నేను. ఒక ఐఫోన్‌లో నోట్స్ ఉంటది కదా! అక్కడ చేసుకొని క్యాలెండర్ మీద రాసుకుంటాను. రాసుకున్న తర్వాత వాళ్ళ బర్త్‌డే ఒక 2, 3 డేస్ ముందే ఒక వీడియో మెసేజ్ పంపించడమో, లేకపోతే వాళ్ళకి గిఫ్ట్ పంపియడమో చేస్తా కంపల్సరీ. అది నా స్టైల్ ఆఫ్ వాళ్ళతో టచ్‌లో ఉండటం. సో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఏదో ఒక పాత ఫ్రెండ్ మరి ఈ పాత అంటే సంబంధం లేదు అంత ఇష్టం లేని ఫ్రెండ్ కాదు. నేను చెప్పేది మీరు ఒకప్పుడు మంచిగా ఉండే ఫ్రెండ్ ఒక అతన్ని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ చేయండి. ఆ కాన్వర్జేషన్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడండి మీరే. ఇలా ఏంటంటే దగ్గర మనం మర్చిపోతున్నాం. ఇకిగాయ్ అని చెప్పి ఒక బుక్ ఉంది. ఏంటంటే జపాన్‌లో 100 ఇయర్ ప్లస్ మనుషులు చాలా మంది ఉంటున్నారు ఒక చోట ఓకినావా అనే ఒక ఐలాండ్‌లో. వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అని చెప్పి కనుక్కుంటే దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ వచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఒక్కసారైనా ఏదో ఒకటి షేర్ చేసుకుంటా ఉంటారు. సో అలాంటిది చాలా ఇంపార్టెంట్. మనం లాంగ్ టర్మ్‌గా హెల్తీగా ఉండాలంటే గూడా. సో మీరు చేస్తారా? ఫిఫ్త్ రిగ్రెట్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే నేను కొంచెం హ్యాపీగా ఉండడానికి నాకు నేను పర్మిషన్ ఇచ్చుకుంటే బాగుండేది అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే గిల్టీగా ఫీల్ అవుతారు. అమ్మో! నేను హ్యాపీ ఫీల్ అవుతుంటే మళ్ళీ ఏమన్నా నెగెటివ్ అవుతదా? లేకపోతే నేను అసలు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. నా లైఫ్‌లో ఏం చేశానని చెప్పి నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి పిచ్చి ఆలోచనలు ఉంటది. అసలు లైఫ్ రావడమే హ్యాపీనెస్. ఏంటో తెలుసా? మీరు చెట్టుగానో లేకపోతే ఒక కుక్కగానో లేకపోతే ఏదో యానిమల్ లాగా ఎందుకు పుట్టలేదు?
మనిషిలాగా పుట్టారు కదా! సో, బేసిక్‌గా దానివల్ల అయినా మీరు హ్యాపీగా ఉండాలి. ప్లస్ మీరు హ్యాపీగా ఉంటేనే వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు అనుకోవచ్చు నేను హ్యాపీగా ఉంటే వేరే వాళ్ళు కుళ్ళుకుంటున్నారంటే, అయితే ఏంటి? మీ లైఫ్ మీ ఇష్టం. మీరు హ్యాపీగా ఉండాలి. చాలామంది ఏమవుతుందంటే, నేను కష్టపడి, చాలా కష్టపడి నేను పని చేస్తా ఉంటాను, చదువుతాను, అన్నీ చేసుకున్న తర్వాత ఏదో ఒక రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతానంటారు. కానీ ఇక్కడే పెద్ద ప్రాబ్లమ్. ఏంటంటే, ఎప్పుడో హ్యాపీగా ఉంటామనేది జరగదు. సైన్స్ కూడా అదే చెప్తుంది. మనం ప్రాసెస్‌ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి. ఒకతను ఏంటంటే, నేనంత కష్టపడి అంతా సంపాదించి పెడతాను. రిటైర్మెంట్ అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనుకుంటా. కానీ రిటైర్మెంట్ వరకు మీరు బతకకపోతే? సో, అందుకని ఏంటంటే ప్రతి రోజు మనం ఏదో ఒక ఎంజాయ్‌మెంట్ క్రియేట్ చేసుకోవాలి. హ్యాపీగా ఉండాలి. అందుకే నేనేం చెప్తానంటే ఇప్పుడు మామూలుగా హాలిడే అంటే ఏంటి? ఒకరోజు హాలిడే తీసుకుంటాం. హాలిడే. అలానే హాలీ ఆర్ అని పెట్టుకోమంటున్నాను. ఏదో ఒక ఏదో ఒక గంట రోజుకి లేకపోతే గంట కూడా అవసరం లేదు. అరగంట మీకంటూ మీకు నచ్చినవి చేసుకోండి. అట్లనే హ్యాపీనెస్ వస్తది. ఇప్పుడు మామూలుగా టైం లేదంటే అస్సలు నమ్మను. ఎందుకంటే మీరు ఫోన్‌లో ఎంత వాడతారో మీకు కూడా తెలుసు. అబద్ధాలు చెప్పుకోవద్దు. ఓకేనా? సో, హ్యాపీగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి. అదొక ఇంపార్టెంట్ స్కిల్. హ్యాపీగా లేకపోతే ఇంకెందుకు లైఫ్? ఇప్పుడు మామూలుగా గాడ్ మీకు ఒక లైఫ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా మీకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను. ఓకేనా? మీరు ఆ గిఫ్ట్ అసలు ఓపెన్ చేయకుండా తిట్టుకుంటా ఉన్నారు గిఫ్ట్‌ని. అసలు కాలుతో కొడతా ఉన్నారు. అప్పుడు నేను నెక్స్ట్ టైమ్ మీకు గిఫ్ట్ ఇస్తానా? ఇవ్వను కదా! అట్లానే ఏంటంటే గాడ్ మీకు లైఫ్ ఇచ్చి హ్యాపీగా ఉండండి తిట్టుకోవడము, అసలు ఎందుకు మాకు ఈ లైఫ్ అంటే ఇంకోసారి లైఫ్ ఇస్తాడా? లైఫ్‌లో ఏమైనా సాధించేదానికి ఏమన్నా ఛాన్స్‌లు ఇస్తాడా? సో, అందుకని గుర్తుపెట్టుకోండి. మీరు హ్యాపీగా ఉండాలి. ఎప్పుడో ఏదో జరుగుతదని అనుకోవద్దు. సో, హ్యాపీగా ఉందాం. వేరే వాళ్ళు కూడా హ్యాపీనెస్ అందిద్దాం. సో, ఇవి 5 రిగ్రెట్స్ చనిపోయే వాళ్ళు ఫీల్ అయింది. ఇలా చేసుంటే బాగుండేదని చెప్పి. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అడుగుతాను. ఓకేనా? మీరిప్పుడు బతుకుతున్నట్టే నెక్స్ట్ 10 ఏళ్ళు బతికితే మీరు ఏది రిగ్రెట్ అవుతారు? హానెస్ట్‌గా కామెంట్‌లో రాయండి. నిజం చెప్తున్నా. హానెస్ట్‌గా రాయండి. అప్పుడు మీరేంటంటే ఇక్కడ చాలా మంది తెలియనిదేంటంటే వాళ్ళని వాళ్ళు క్వెషన్ చేసుకునే వరకు మనం అట్లా రోబోట్‌లాగా వెళ్ళిపోతానే ఉంటాం. ఒక్కసారి క్వెషన్ చేసుకుంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో, క్వెషన్ జాగ్రత్తగా వినండి. మీరు ఇట్లానే నెక్స్ట్ 10 ఏళ్ళు బతికితే మీరు దేన్ని రిగ్రెట్ అవుతారు? కొంతమంది అనుకోవచ్చు. ఏంటంటే ఇట్లానే బతికితే నేను రిగ్రెట్ ఏదంటే మా ఫ్యామిలీలో మా పేరెంట్స్ ముసలివాళ్ళు అయిపోయారు. సో, ఇట్లానే 10 ఇయర్స్ అంటే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయలేదు అనే రిగ్రెట్ ఫీల్ అవుతానని ఒకరు అనొచ్చు. ఇంకొకరు ఏమనొచ్చు, ఇట్లానే నేను పిచ్చిగా తింటూ సరిగ్గా నిద్రపోక అలా ఉంటే నాకు కంపల్సరీ షుగరో, బీపీ ఏదో ఒకటి వస్తది. అప్పుడు నేను అనవసరంగా టాబ్లెట్లు యేసుకుంటూ హెల్త్ చెడగొట్టుకోవాలి అని చెప్పి రిగ్రెట్ అవ్వచ్చు. అప్పుడు చేసుంటే బాగుండేది అనే ఫీలింగ్ రాకూడదు. ఓకేనా? సో, మనం అసలు రిగ్రెట్స్ ఉండొద్దు. మన లైఫ్‌ని పొటెన్షియల్ వాడుకుందాం. అందుకని నేను సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్‌ని కూడా తయారు చేసింది. ఇప్పుడు మామూలుగా ఏంటి చాలా మంది చాలా చేయాలనుకుంటారు. కానీ ఎక్కడ ఎతుక్కోవాలో తెలీదు. తర్వాత ఎతుక్కున్నా అది మనకు కరెక్ట్‌గా అర్థమవుతదో తెలీదు. ప్రపంచంలో టాప్ కోర్సులుంటాయి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. కానీ అయన్నీ ఇంగ్లీష్‌లో ఉంటే అర్థం కాకపోవచ్చు. సో, అందుకని తెలుగు వాళ్ళ కోసం చాలా టాప్ కోర్సులు చాలా టాప్ ప్రోగ్రామ్‌లు మామూలుగా ఒక్కొక్కటి లక్షల్లో ఉంటాయి బయట అమెరికాలో అయితే. అవి నేను తెలుగులోకి తీసుకొచ్చా. అది కూడా నేనే చెప్పాను తెలుగులో. మొత్తం తెలుగులోనే ఉంటుంది. సో, ఒకవేళ మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్‌షిప్ తీసుకుంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి 9 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా అట్లా యాడ్ అవుతానే ఉంటాయి. నాతో వీడియో కాల్ కూడా ఉంటుంది. వీక్లీ కూడా. తర్వాత ప్రైజెస్ ఉంటాయి. గెలుచుకోవచ్చు. చాలా థింగ్స్ ఉన్నాయి ఈ సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్‌షిప్‌లో. నిజం చెప్తున్నా. ఇప్పుడు మార్నింగ్ రొటీన్. మార్నింగ్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. మార్నింగ్స్ కరెక్ట్‌గా చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. టాప్ బిలియనర్స్ అందరూ మార్నింగ్స్ కరెక్ట్‌గా చేసుకుంటారు. దాని మీద కోర్స్ ఉంది. మీకు స్లీప్ ఇష్యూ అనుకోండి. స్లీప్ మీద కోర్స్ ఉంది. మీకు వెయిట్ ఇష్యూ అనుకోండి. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చెప్పి ప్రూవెన్ ఫార్ములా సైన్స్ మొత్తం పెట్టాను దాంట్లో. ఇదంతా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు. జస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇవ్వాలని. చాలా చోట్ల వందలు ఇస్తారు. కానీ ఇదేంటంటే సింపుల్‌గా మీకు అర్థమైపోతది ఏం చేయాలో. డే 1 నుంచే. తర్వాత ఫాస్టింగ్ మీద ప్రోగ్రామ్ ఉంది. తర్వాత ఫోన్ అడిక్షన్ మీద ప్రోగ్రామ్ ఉంది. ఫోకస్ మీద ప్రోగ్రామ్ ఉంది. ఫోకస్ కరెక్ట్ పెడితే ఏదైనా చేసుకోగలుగుతారు. తర్వాత స్పీడ్ రీడింగ్ మీద. ఒక్క స్పీడ్ రీడింగే ఆల్మోస్ట్ 1.5 లాక్ బయట కాస్ట్ అది హోవర్డ్ గారిది. నేను దాన్ని తీసుకొని తెలుగులో చేశాను. సో, బేసిక్‌గా మీరు ఇట్లా డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోండి. మెంబర్‌షిప్ తీసుకుంటే మీరు అన్ని కోర్సులు చూడొచ్చు. మీరు చూస్తారనుకుంటున్నాను. సూపర్ హ్యూమన్స్ అకాడమీ అనే యాప్‌కెళ్తే మీరు ప్లే స్టోర్‌లో ఉంది, యాప్ స్టోర్‌లో ఉంది. లేకపోతే వెబ్‌సైట్‌లో అయినా ఎళ్లి ఎట్లైనా తీసుకోవచ్చు. అక్కడ మిమ్మల్ని కలుస్తాను. సో, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. డెత్ అనేది భయపెట్టేది కాదు. మన లైఫ్‌లో ఏది ఇంపార్టెంటో చెప్పేది. సో, అందుకని ఏంటంటే మీరు మర్చిపోవద్దు. ఈ వీడియో కామెంట్ చేయమని చెప్పాను. మీరు ఇట్లానే 10 ఇయర్స్ ఇట్లానే బతికితే దేన్ని రిగ్రెట్ అవుతారనేది కామెంట్‌లో రాయండి. ఓకేనా? సో, నేనెప్పుడూ ఒకటే చెప్తాను. మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు. ప్లీజ్ మనం సూపర్ హ్యూమన్ లెవెల్‌లో ఉందాం. రొటీన్‌లో ఉండొద్దు. ఓకేనా?